అధికారం అనేటువంటిది ఉంటే మాత్రం ఎవడైనా ఏమైనా చేయగలడని ఎవరైనా అనుకుంటారు. కానీ అధికారంలో లేకపోయినా రాజకీయాన్ని శాసించగలను అని నిరూపించుకున్నారు చంద్రబాబు. 23 స్థానాలకి పరిమితమైనటువంటి చంద్రబాబు, 40% ఓట్లకి పరిమితమైన చంద్రబాబు, భారీ చరిష్మాటిక్ లీడర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ని ఇవాళ తను ఎలా చెప్తే అలా వినే స్థాయికి తీసుకురాగలిగారు. జనసేన చాలా బలహీనమైనటువంటి పార్టీ, కనీసం పోల్ మేనేజ్మెంట్ కూడా చేయగలిగినటువంటి స్థాయిలో లేదు అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ నోట చంద్రబాబు సమక్షంలో వినపడిందంటే అది చంద్రబాబు సత్తా కాకపోతే మరేంటి. అలాగే దేశంలో అన్ని చోట్ల నేను చెప్పినట్టే నడవాలి అని చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, బీహార్లో జేడీయూ విషయంలోనైనా, లేకపోతే కర్ణాటకలో జేడీఎస్ విషయంలోనైనా, ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్డీ విషయంలోనైనా, అస్సాం గణ పరిషత్ విషయంలోనైనా తన ఇష్ట ప్రకారం పొత్తులు పెట్టుకుంటుంటే, ఇక్కడ మాత్రం తెలుగుదేశం ఇచ్చిన సీట్లతో సర్దుకునే పరిస్థితులకి భారతీయ జనతా పార్టీని తేవడం అంటే అది సక్సెస్ కాకపోతే మరేంటి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని సొంత చెల్లెలు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ ఉండటం, పిసిసి చీఫ్గా మరొక చెల్లెలు ఆయనకి ఓటెయ్యొద్దని చెప్పడం అనేటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది చంద్రబాబు సాధించిన సక్సెస్ కాకపోతే మరేంటి. ఇన్ని సక్సెస్లు అంటే బాబు ప్రతిపక్షంలో కూర్చుని సాధించినటువంటి రాజకీయ సక్సెస్లు మంచా చెడ ఎవరిదో అనాలి. బట్ మన బాలయ్య గారి భాషలో చెప్పాలంటే బాలయ్యకి బీజిఎం వేసి ఈజ్ ద లెజెండ్ అని చెప్పి చెప్తారు. ఆయన సినిమాల్లో లెజెండ్, పొలిటికల్ లెజెండ్ మాత్రం చంద్రబాబే.